నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలను మూసివేసే దిశగా అడుగులు వేయడం బాధాకరం. కాంగ్రెస్ పార్టీ కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆగ్రహం. ప్రజా సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. చిత్తూరు నగరంలోని వార్డుల పరిధిలో నీటి సరఫరా పారిశుద్ధ్యం పక్కాగా పర్యవేక్షించాలి. నగర కమిషనర్ నరసింహప్రసాద్ ఆదేశం. వార్తల్లోని వివరాలు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలను మూసివేసే దిశగా అడుగులు వేస్తోందని కాంగ్రెస్ పార్టీ కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం ఎదుట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా చింతామోహన్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే దిశగా అడుగులు వేస్తోందని, ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలను మూసివేయడంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అట్టకెక్కించారని ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీని ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరగడంతో పాటు రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు బడులకు వెళ్లే ఆస్కారం ఉండదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటరానితనం ఎక్కువగా కనిపిస్తోందని, అన్ని మతస్థులను తిరుమలలో విధులు నిర్వర్తించకుండా చేస్తామన్న ఒక అజెండానే పట్టుకొని టీటీడీ అధికారులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దళితులకు కూడా అధికారాన్ని ఇవ్వడం జరిగిందని, అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి టీటీడీలో లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోని అధికారం చేపట్టిన 11 సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కేవలం కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసేందుకే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్యాంకులను జాతీయం చేస్తే ప్రస్తుతం మోడీ ప్రభుత్వం బ్యాంకుల ద్వారా డబ్బులు దండుకుంటోందని, దాదాపుగా 14 లక్షల కోట్ల రూపాయల అవినీతికి బీజేపీ ప్రభుత్వం పాల్పడిందన్నారు. అటు రాష్ట్రంలో 17 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత జిల్లా చిత్తూరుకు ఏమి చేశారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. రాయలసీమకు రావాల్సిన పరిపాలన రాజధాని సైతం అమరావతికి తరలించారని, రాజధాని పేరుతో టీడీపీ డబ్బులు దండుకోవడమే పనిగా పెట్టుకుందన్నారు. రాజధాని నిర్మాణంలో భాగంగా రైతులు ఇచ్చిన భూములను సైతం సిఆర్డీ తరపున కోటీశ్వరులకు చంద్రబాబు కట్టుబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దివాలా తీయడమే పనిగా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతుందే తప్ప ప్రజలకు జరిగిన మేలు ఏదీ లేదని ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ విద్య అనే ఆలోచనతో ప్రతి గ్రామంలో, కుగ్రామంలో ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35,000 ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాం. కానీ ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ ప్రాథమిక పాఠశాలను మెల్లగా మూసేస్తూ ఉన్నారు. చదువు చెప్పటం లేదు, బళ్ళల్లో ఉపాధ్యాయులు ఉండటం లేదు, కేవలం నాటకీయంగా బళ్ళన్నింటినీ మూసేస్తూ ఉన్నారు. పేదవాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులకు. ఈ విధంగా 3 లక్షల మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బళ్ళకు పోలేకుండా ఇబ్బందులు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం కూడా వాళ్ళకి ఆగిపోయింది వాళ్ళ స్థలాల్లో. మరి దీన్ని ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి రెండవది తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మధ్య ఒక కొత్త స్లోగన్ ఎత్తుకున్నారు వాళ్ళు, అన్యమతం అని. వాస్తవం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి అంటరానితనం బాగా కనిపిస్తూ ఉంది.
అంటరానితనం తిరుమలలో బాగా కనిపిస్తూ ఉంది. మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకప్పుడు దళిత ఆఫీసర్లు పనిచేసేవాళ్ళు టెంపుల్లో. ఈరోజు కనీసం ఒక్కడు లేడు, ఒక్కరు కూడా లేరు టెంపుల్లో. ఆ రోజుల్లో డిప్యూటీ ఈఓలుగా పేష్కర్లుగా మేము తీసుకొని వచ్చాం దళిత ఆఫీసర్లు. ఈరోజు ఒక్కరు లేరు అక్కడ. మరి అంటరానితనం బాగా కనిపిస్తూ ఉంది. అక్కడ దాదాపు వందల వేల సంఖ్యలో అంగళ్ళు ఉన్నాయి, వాణిజ్య సముదాయాలు. కనీసం ఒక్క దళితుడు కానీ, ఒక్క ఓబీసీ కానీ, ఒక్క ఎస్టీ కూడా లేకపోవడం గమనార్హం. మరి దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. దళితులకు ఆలయ ప్రవేశం చేయించింది గాంధీ గారు. గాంధీ గారు చిత్తూరుకు వచ్చి, చిత్తూరు నుంచి తిరుపతికి వచ్చి, తిరుపతిలో టెంపుల్ ముందు ఆ రోజు ధర్నా చేసి ఆలయ ప్రవేశాన్ని దళితులకు ఏర్పాటు చేశాడు 100 సంవత్సరాల నాడు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో లేవు. దళితులకు ఆలయ ప్రవేశం విషయంలో చాలా ఆలోచించి సున్నితంగా నిర్ణయం తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నేను సున్నితంగా డిమాండ్ చేస్తున్నాను. మూడో విషయం, మరి అవినీతి బాగా పెరిగిపోయింది భారతదేశంలో. ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసింది. బ్యాంకులను జాతీయం చేస్తే ఈరోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ, ఈరోజు ఉన్నటువంటి అమిత్ షాలు బ్యాంకుల ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. దాదాపుగా గత 11 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 14.5 లక్షల కోట్ల రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది. ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశాభావంతో రెవెన్యూ కార్యాలయాలకు వస్తారని, సమస్యల పరిష్కారానికి రెవెన్యూ యంత్రాంగం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో పుంగునూరు, పలంనేరు మండలాల తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, వీఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లతో జిల్లా కలెక్టర్ డిఆర్ఓ మోహన్ కుమార్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ శాఖకు సంబంధించి రికార్డుల నిర్వహణ, రక్షణ బాధ్యత రెవెన్యూ అధికారులదేనని, రికార్డుల నిర్వహణ సక్రమంగా జరిగినట్లయితే ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమం నందు ప్రజల నుండి అందిన అర్జీలకు క్షేత్రస్థాయిలో సరైన విచారణ జరిపి న్యాయం చేకూర్చి సంతృప్త స్థాయిలో సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. మండల స్థాయిలో ప్రజల నుండి అందిన అర్జీలకు మండల స్థాయిలోనే సాధ్యమైనంత వరకు పరిష్కారం చూపాలని, ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని, సరైన కారణం ఉంటేనే జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కు పంపాలని సూచించారు. సరైన కారణాలు లేకుండా అర్జీలను తిరస్కరించవద్దని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమ నిబంధనల మేరకు ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలని, అవినీతికి తావు లేకుండా రెవెన్యూ యంత్రాంగం పనిచేయాలని తెలిపారు. రెవెన్యూ శాఖ పనితీరుపై ప్రజల నుండి, రైతుల నుండి ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరుగుతుందని, అవినీతి జరిగినట్లు తమ దృష్టికి వస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. రాజకీయ నాయకులకు లొంగవద్దని, ఉద్యోగ ధర్మాన్ని విస్మరించవద్దని సూచించారు. రెవెన్యూ సిబ్బందిపై దాడులు జరిగినట్లయితే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన ప్రతి అర్జీని నిర్దేశిత సమయంలోపు పరిష్కరించాలని తెలిపారు. బియాండ్ ఎస్ఎల్ఏ అర్జీలను గరిష్టంగా 5 రోజులలోపు పరిష్కరించాలని, లేని పక్షంలో చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. మండలాలలో సమస్యల పరిష్కారంలో డిప్యూటీ తహసీల్దార్లకు వీఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లు సహకరించాలని తెలిపారు. ప్రతి వారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పొందుతున్న దాదాపు 400 అర్జీలలో 300 పైచీలకు రెవెన్యూ మరియు రీసర్వేకు సంబంధించిన అర్జీలు అందుతాయని, వీటికి సంబంధించి సరైన రీతిలో ఎండార్స్మెంట్ చేసి సంతృప్తికర స్థాయిలో పరిష్కారం చూపాలని తెలిపారు. రెవెన్యూ సిబ్బంది తమ సమస్యలను విన్నవించుకోవడానికి ప్రతి 3వ శనివారం సాయంత్రం 5 గంటల తర్వాత జిల్లా కేంద్రంలోని డిఆర్ఓను సంప్రదించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పలంనేర్ ఆర్డీఓ భవానీ తదితరులు పాల్గొన్నారు.
వార్డులలో పారిశుద్ధ్యం, నీటి సరఫరాను పక్కాగా పర్యవేక్షించాలని నగర కమిషనర్ నరసింహప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కమిషనర్ గురువారం 21వ వార్డు పరిధిలో వరగపల్లి, 6వ వార్డు పరిధిలో సంజయ్ గాంధీ నగర్లో పారిశుద్ధ్యం, నీటి సరఫరా తీరును పరిశీలించారు. వరగపల్లి హరిజనవాడలో ట్యాంకును, నీటి సరఫరా పైప్ లైన్ను పరిశీలించారు. పైప్ లైన్లు లీకేజీ లేకుండా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని, ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేసి క్లోరినేషన్ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నీటి సరఫరా సక్రమంగా చేస్తున్నారా లేదా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సంజయ్ గాంధీ నగర్లోని బాలికల గురుకుల పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. గురుకుల పాఠశాల ఆవరణంలోని ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు తొలగించాలన్నారు. కమిషనర్ వెంట ఎంహెచ్ఓ లోకేష్, ఏఈ లోకేష్, వార్డు కార్యదర్శులు ఉన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ వర్కర్ల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం చొరవ చూపి జీతాలను పెంచడం హర్షణీయమని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకులు గంజి రామ్మూర్తి తెలిపారు. గురువారం చిత్తూరు నగరంలోని నగరపాలక కార్యాలయంలో కూటమి ప్రభుత్వం పెంచిన జీతాలను హర్షిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గంజి రామ్మూర్తి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని నగరపాలక, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలలో 28 రకాలుగా పనిచేస్తూ విధులు నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 124 ప్రకారం 3,500 రూపాయలు జీతం పెంచుతూ జీవో జారీ చేయడం హర్షణీయమన్నారు. గత 25 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ తమ సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైందని, అయితే కూటమి ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించడంతో పాటు జీతాలు పెంచడం శుభ పరిణామమన్నారు. ఇందులో భాగంగానే వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పాలాభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తో పాటు నగరపాలక అధికారులు కలిసి వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధ్యక్షుడు సర్వన, ప్రధాన కార్యదర్శి శివకుమార్, నాయకులు శివప్రసాద్, వెంకటేష్, దియా, హరికృష్ణ, శంకర్, పీరుల్లా, సునంద, వేలు తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ కార్మికుల అసోసియేషన్ అధ్యక్షులు ఎం సరవణ గారి నాయకత్వం, మారి సరవణ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. మున్సిపల్ రంగంలో గల ఇంజనీరింగ్ కార్మికులకు గత 25 సంవత్సరములుగా తీవ్ర అన్యాయమే జరుగుతున్నది. గత ప్రభుత్వంలో కూడా అన్యాయం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా మీద దయాకరణ ఉంచి 25 ఏళ్ల చరిత్రలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు 3,500 రూపాయలు మానవతా దృక్పథంతో మా జీతాలు పెంచారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి, అలాగే డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, అలాగే మన చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దుగ్గుమల్లి ప్రసాద్ గారికి, అలాగే చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారికి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల తరపున, అలాగే చిత్తూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ కార్మికుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వారందరికీ మా ఇంజనీరింగ్ కార్మికుల తరపున మేము పాలాభిషేకం తెలియజేస్తున్నాం. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
స్వామివారిని దర్శించుకున్న వారిలో ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డివిజి శంకర్రావు, తమిళనాడు డీజీపీ శంకర్ జివాల్, భారతీయ వ్యవస్థాపకురాలు జెట్ సెట్ గో చైర్మన్ కనికా టెక్రివాల్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.